వెల్కమ్ టు రాజనీతి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే గత కొద్ది నెలలుగా వివిధ కేసుల్లో విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. తనకు ఆరోగ్యం బాగాలేదని ఆయన కోర్టు వాయిదాలకు వచ్చిన ప్రతిసారి పదే పదే కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. కోర్టు వాయిదాలకు వచ్చినప్పుడు చేతికి కాన్లాలు, నోటికి చేతి రోమాళ్ళు అడ్డం పెట్టుకుని దగ్గటం, మనిషి బాగా నీరసించినట్టు కనిపించడం జరుగుతూ ఉంది. ఆయన భార్య కూడా మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ప్రభుత్వం పోలీసులు మా ఆయన మీద కక్ష కట్టారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఆయన 2 సార్లు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు పరీక్షించారు. అన్ని రకాల పరీక్షలు చేశారు. ఆయనకి ఏ సమస్య లేదని తేల్చారు, నివేదిక కూడా ఇచ్చారు. వైద్య పరీక్షల కోసం మొన్న మధ్య వంశీ 2వ సారి అనుకుంటా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హడావుడి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుమిగూడారు. వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగుందని నివేదిక ఇచ్చినందుకు పేరు నాని లాంటి వాళ్ళు డాక్టర్లను బూతులు తిట్టారు, అడ్డగోలుగా మాట్లాడారు. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినాయి. ఏదో ఒక వంకతో జైలు నుంచి బయటపడాలన్న ఆరాటంలో ఉన్న వంశీ హైకోర్టును ఆశ్రయించాడు. నాకు ఆరోగ్యం బాగాలేదు, నన్ను ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేయిస్తున్నారు, అక్కడేమో డాక్టర్లు అంతా బాగుందని ఇస్తున్నారు, నేను ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని ఆయన ఒక పిటిషన్ వేస్తే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు గారు వంశీని విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చేర్చి పరీక్షలు చేయించండి అని ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు జైలు నుంచి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్చారు, అడ్మిట్ చేశారు. అక్కడ మళ్ళీ ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేసి అంతా బాగుందని నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు ఆయన మళ్ళీ జైల్లో అప్పచెప్పారు. ఇప్పుడు వంశీ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మళ్ళీ ఇంకో పిటిషన్ వేశాడు. జైల్లో నా ఆరోగ్యం క్షీణిస్తుంది, నాకు మెరుగైన వైద్యం కావాలి, హైకోర్టు న్యాయమూర్తి నన్ను ఆయుష్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకోమన్నారు కానీ మళ్ళీ తిరిగి జైల్లో పెట్టమనలేదు, నన్ను పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, నాకు వ్యక్తిగత వైద్యులు చెప్పిన ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేట్టు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అనుమతులు ఇవ్వండి అని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ముందేమో ప్రభుత్వ ఆసుపత్రిలో తనకు సరిగ్గా వైద్య పరీక్షలు చేయలేదు, ప్రభుత్వ ఒత్తిడికి లొంగి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు అన్నట్టు ఆయన ప్రచారం చేశాడు, కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేశారు. అక్కడ కూడా అంతా బాగుందని నివేదిక ఇచ్చారు. ఇప్పుడు తను కోరుకున్న ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలన్నట్టుగా పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ పిటిషన్ మీద కోర్టు ఏం ఆదేశాలు ఇస్తుందో చూడాలి మరి. ఎందుకంటే ఆయన వ్యక్తిగత వైద్యులు సూచించిన ఆసుపత్రిలోనే చేయించుకోవాలి అంటే అక్కడ కొంచెం అనుమానాలు ఉంటాయి. అంటే వంశీకి అనుకూలంగా వాళ్ళు ఇవ్వచ్చు కదా, వంశీ వ్యక్తిగత వైద్యులు కదా అనే అనుమానాలు కూడా ఉంటాయి. కాబట్టి దీని మీద హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి. సరే, నివేదికలు ఎలా ఉన్నా కానీ వంశీని చూస్తున్న వాళ్ళకి మాత్రం ఆయన ఏదో మొత్తానికి దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. వెయిట్ తగ్గిపోవటం, పదే పదే దగ్గటం, ఇవన్నీను. కానీ ఆయన ప్రత్యర్థులు మాత్రం వంశీ జీవితం అంతా నటనే, ఇది కూడా నటనే అయి ఉండొచ్చు, అలా నటించినందుకు ఆయనకు ఆస్కార్ లాంటి అవార్డులు ఏమైనా ఇవ్వాలని జోకులు వేసుకుంటున్నారు. Like, share and subscribe to Rajaniti channel.